హాయ్ అండి. హాయ్. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ బిర్యానీ అండి. మేము ఎలా తయారు చేస్తామో చూపిస్తాను రండి. చికెన్ తీసుకున్నాను. చికెన్ని బాగా 2-3 టైమ్స్ కడిగి పెట్టుకోవాలి. కారం చికెన్ 2 కిలోస్ వరకు తీసుకున్నాను. 4 స్పూన్స్ కారం యాడ్ చేశాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ 1.5 స్పూన్ యాడ్ చేశాను. గరం మసాలా స్పైసెస్, ధనియా పౌడర్, ఇందులోకి చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఇందులోకి లెమన్ జ్యూస్, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర 2 యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలండి. మినిమం ఒక 1/2 అవర్ అయినా ఉంటే బాగుంటుంది. మసాలాలన్నీ చికెన్కి పట్టుకుంటాయి. సైడ్కి పెట్టేసుకున్నాం. రైస్ ఎంత తీసుకోవాలా? 4 గ్లాసెస్ తీసుకోక. ఇవి 3 టైమ్స్ కడగాలండి. కడిగి పెట్టుకోవాలి. 1/2 అవర్ అయ్యిందండి. ఇప్పుడు సిమ్లో చికెన్ని ఉడికించుకుందాం. ఒక 50% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం చికెన్ని. రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకున్నానండి. ఇందులోకి సాల్ట్ వేసుకుందాం కొద్దిగా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. ఇందులోకి గరం మసాలా కూడా వేస్తున్నా అండి. స్పైసెస్ ఏం యాడ్ చేయట్లేదు, గరం మసాలా యాడ్ చేస్తున్నా. ఇలా గరం మసాలా వేసుకుంటే రైస్కి బాగా ఫ్లేవర్ పడుతుంది. అందుకని నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను. మధ్యలో ఇలా చికెన్ని కలుపుకుంటూ ఉండాలండి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఉండు అక్క. రైస్ ఒక 70% వరకు కుక్ చేసుకుందాం. నైటీ నాకు ఇది మన షాప్లోదే, మన అక్షయ్ షాప్లోనే. ఇంకా సమ్మర్కి ఇంకా మంచి మంచి కలెక్షన్ వస్తుంది. ఒకసారి షాప్కి విజిట్ అవ్వండి. అన్నీ ఆల్ వెరైటీ సైజెస్, అంటే ఆల్ వెరైటీ మెటీరియల్ ఉంటుంది. కాటన్ ఉంటుంది, రేయాన్ ఉంటుంది. చాలా బాగుంటుంది. సమ్మర్ కోసం కొత్త కొత్త కలెక్షన్ వస్తున్నాయి. ఈ మంత్ ఎండింగ్ అంతా వస్తాయి. హైట్ ఉన్న వాళ్ళకి, హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి అందరికీ ఉన్నాయి నైటీస్. బాగుందా నా నైటీ? చాలా కంఫర్ట్ ఉంది. చికెన్ 50% వరకు కుక్ అయిందండి. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. రైస్ 70% వరకు కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ ఇలా చికెన్లో వేసుకుందాం.
పైన కొద్దిగా నెయ్యి వేసుకుందాము. వేసుకొని దమ్ పెట్టుకుందాం. ఒక 10 to 15 minutes దమ్ పెట్టుకుందాం. ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. తర్వాత సిమ్ చేసుకొని ఒక 15 minutes పెట్టుకొని బంద్ చేద్దాం. వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అండి. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చూడండి. వచ్చింది. టేస్ట్ చేద్దాం. అక్క టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. ఎలా ఉంది అక్క టేస్ట్? సూపర్ లావణ్య, సూపర్. కావాలంటే ట్రై చేయండి. సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. సూపర్ ఉంది. స్పైసీ బిర్యానీ.